పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి వచ్చి ఖమ్మంలో భూస్థాపితం చేసిండు 1000 ఇండ్లని. పెద్ద కొడుక నీ గల్లా పట్టడానికి చిన్న కొడుకు బయలుదేరిండని రాసి పెట్టుకో. నీ గల్లా పట్టడానికి రాజ్యాంగం ద్వారా చిన్న కొడుకు బయలుదేరిండు. అడుగుతాం, సమస్య లేదు, అడుగుతాం. నువ్వు చూసిన ఉద్యమాలు కాదు, పాత దళిత ఉద్యమాలు, పాత కుల ఉద్యమాలు కాదు. ఇది అంబేద్కర్, ఫూలే, కాన్షీరామ్ రాడికల్ ఫిలాసఫీతో వస్తున్నాం యుద్ధానికి. ఏం మాట్లాడుతున్నావా? చిన్న రేవంత్ రెడ్డిని కూడా డీల్ చేయలేరా మీరు? ఎందుకు బతుకుమంది అంటనా? దేనికంటనా? రేవంత్ రెడ్డి ఆత్మగౌరవం ఉన్నాడు 100%. ఎక్కడా? కేసీఆర్ మీద యుద్ధం చేసి రాజయ్యిండు. నాకు ఆత్మగౌరవం ఉంది నీ మీద యుద్ధం చేసి సమాధి చేయడానికి. ప్రతీకారం, ఆత్మగౌరవం ఇచ్చేది ప్రతీకారం. ఆత్మగౌరవం భోజనం పెట్టదు, ప్రతీకారం పెడుతుంది. ప్రతీకారం పెడుతుంది. ఆత్మగౌరవం మానవుడికి ఇచ్చేది వీరత్వాన్ని. ఆత్మగౌరవం నుంచి వీరత్వము, ప్రతీకారం ఇచ్చి శత్రువుని ఐడెంటిఫై చేసి కిల్ చేసి అక్కడ నీ అస్తిత్వాన్ని, భాగస్వామ్యాన్ని, వాటాన్ని, ప్రాతినిధ్యాన్ని, అక్కడ నీ వాల్యూని సృష్టిస్తుంది.